ఓకే 10 మినిట్స్ స్లో వామప్, స్లోగా. స్పీడ్కు స్లోకి చాలా ట్రైనింగ్కి ఏమో స్పీడు, వామప్ ఏమో స్లో. ట్రైనింగ్ లేక వామప్ చేయకండి, వామప్ లేక ట్రైనింగ్ చేయకండి. దేనికి ఎట్లా చేయాలని అట్లా చేయండి. ఓకేనా? సెట్ 10 మినిట్స్ స్లో వామప్, గో. వెరీ గుడ్. బాడీ ముందుకు ముందుకు కొంచెం ముందుకు వంగండి, కొంచెం ముందుకి. మరీ స్ట్రేట్ చేయొద్దు, బాడీ స్ట్రేట్ పెడుతున్నారు. గుడ్ మార్నింగ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనకి ఫస్ట్ డే ట్రైనింగ్ అగ్నివీర్కి. ఇప్పుడు మామూలుగా వాళ్ళకి ఫస్ట్ డే కాబట్టి జస్ట్ వామప్ జరుగుతుంది. వామప్ అయిపోయిన తర్వాత మనము ఆ డ్రిల్స్, ఏబిసి డ్రిల్స్ సంథింగ్ కొంచెం లైట్గా ఫిట్నెస్ స్ట్రెంథనింగ్ దానికోసం అని మనం ప్రోగ్రామ్ అనేది చేసుకుందాం, స్టార్ట్ చేద్దాం. మన ఇంకా ముఖ్యంగా ఏంటంటే హాస్టల్ అనేది ఇక్కడే స్కూల్లోనే పర్మిషన్ ఇచ్చినారు మనకి. మార్నింగ్ 6 to 8 o'clock వరకు ఈవెంట్కి సంబంధించిన ట్రైనింగ్ అనేది ఉంటుంది. తర్వాత 10 o'clock నుంచి ఈవినింగ్ 3 o'clock వరకు ఎగ్జామ్ క్లాసెస్ అనేది జరుగుతాయి. మనకైతే ఇప్పుడు హాస్టల్ అనేది ఇంతకుముందు చాలా లాంగ్ ఉండండి, ఇప్పుడు దగ్గర ఇక్కడనే కాబట్టి 100 meters ఉంటుంది గ్రౌండ్కి హాస్టల్కు. ఇంకా సెట్ అయినట్టే మ్యాక్సిమం. ఇంకా విద్యార్థులు ఏంటంటే హాస్టల్ దూరం ఉంటుంది అనే టెన్షన్ పడాలని అవసరం అంతకన్నా లేదు. చాలా దగ్గరనే కాబట్టి ఇంకా ఫ్రీగా మంచిగా వచ్చారు, చాలా బాగుంటుంది మీకు. విద్యార్థులు ఏమనుకుంటే అబ్బా చాలా దూరం అని ఇంతకుముందు ఉండే ఒక చిన్నది, కానీ అది అనేది ఇప్పుడైతే ఏం లేదండి. ఇప్పుడు హాస్టల్ దగ్గరనే కాబట్టి చాలా ఇక అంతా ప్లస్ పాయింట్. ఇక హాస్టల్ అనేది మనకు సెట్ అయినట్టే మ్యాక్సిమం. సో ఇదే మనది ఎస్ఎల్వి క్రికెట్ గ్రౌండ్ అయితే షాద్ నగర్లో. ఇప్పుడు నాగరపల్లి రోడ్డుకు రావాలి. విలేజ్ అంటే ఇక్కడే విలేజ్ అయితే అది విలేజ్కి దగ్గర ఉంటుంది నా ఎస్ఎల్వి క్రికెట్ గ్రౌండ్ అనేది. షాద్ నగర్ నుంచి ఇంచుమించుగా 2.5 kilometers దూరాన ఉంటుంది అనమాట, అవుట్స్కట్లో. ఇది 400 track అండి, 100%. ఇదైతే నేనే ట్రాక్ అనేది నేనే సెట్ చేసిన కాబట్టి నేను చెప్పగలను. ఇది 400 track, నీట్గా ఉంటుంది, స్మూత్గా. ఆ రోలర్తో ఫస్ట్ ఏం చేసినామంటే దాన్ని రోడ్ వైటర్ ప్లవ్ వేసి బాగా దాన్ని అంతా స్మూత్ చేసిన తర్వాత ఆ రోడ్ వైటర్ ఉంది, ఆ రోలర్ ఉంది, ఆ రోలర్తో మీరు పాత వీడియోస్ కూడా చూడొచ్చండి, బ్యాకప్ వీడియోలు కూడా చూడొచ్చు. రోలర్తో మా పూర్వ విద్యార్థులు దాన్ని ట్రాక్ చేసిన సెట్టింగ్ చేసింది కూడా ఆల్రెడీ మీకు ఉంటాయి. అవన్నీ చాలా స్మూత్. అంటే ఇలా ఎందుకు చెప్తున్నా ఇంత అంటే ఇది నేను వేసిన కాబట్టి నాకు తెలుసు ట్రాక్ గురించి. దీనిపైన ఈ ట్రాక్ పైన పరిగెత్తడం ట్రైనింగ్ చేస్తే మాత్రము, ఈ ట్రాక్ పైన ట్రైనింగ్ చేస్తే మన కాళ్ళ నొప్పులు, నెక్స్ట్ నీ పెయిన్స్ కానీ, కాప్ మజిల్స్ పెయిన్, టై పెయిన్స్, రకరకాల పెయిన్స్ వస్తాయి. ఆ పెయిన్స్ అనేది రాదు ఈ గ్రౌండ్లో చేస్తే, అది నాకు తెలుసు, ఒక ప్రొఫెషనల్కే తెలుస్తుంది. ఓకేనా? ఇంకోటి ఏంటంటే తార్ రోడ్ మీద గట్టిగా ఉన్న ట్రాక్ల మీద చేస్తే ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ పెయిన్స్ వస్తాయి. నెంబర్ ఆఫ్గా పిల్లలు అంటే ఆర్మీకి ప్రిపరేషన్ అయ్యేవాళ్ళు, ఈవెంట్స్ ప్రిపరేషన్ అయ్యేవాళ్ళు తొందరగా ఇంజూర్ అవుతారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, చిన్బోన్ పెయిన్ వచ్చింది అనుకోండి, ఇంచుమించుగా ఒక 15 days 1 month సఫర్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అట్లా సఫర్ కాకుండానే ఈ ట్రాక్ అనేది డిజైనింగ్ చేయడం జరిగిందండి మీలాంటి కాంపిటీటర్స్కి. సో లాస్ట్ 4th lap ఫినిషింగ్ అనేది జరుగుతుంది. ల్యాప్స్ అంటే 4 రౌండ్లు అని అర్థం అనమాట. 4 రౌండ్లు కంప్లీట్ అవుతున్నాయి. స్ట్రెయిన్ చేయమా. సెట్, స్ట్రెయినింగ్ కరెక్ట్. హ్యాండ్స్ పిడికి పట్టాలి, నువ్వు మహేష్ బాబు కాదు. మన ఎస్ఎల్వి క్రికెట్ గ్రౌండ్ అనేది షాద్ నగర్ బస్టాండ్ దిగంగానే పరి రోడ్డుకు నడుచుకుంటూ రావాలి. హనుమాన్ టెంపుల్ కనబడుతుంది. హనుమాన్ టెంపుల్ నుంచి స్ట్రేట్ రైట్ సైడ్ మళ్ళీ ఒక రోడ్ ఉంటుంది, సిమెంట్ రోడ్, సీసీ రోడ్. ఆ సీసీ రోడ్ పట్టుకొని చక్కగా ఆ నుంచి కరెక్ట్ 2 kilometers వచ్చిర్రంటే ఇక్కడ ఎస్ఎల్వి అనేది మీకు దొరికిపోతుంది అడ్రస్ అనేది. ఇంకా అడ్రస్ ఏంటంటే ఈ కొత్తకోట పీపుల్ స్కూల్ ఉంటుంది, పక్కన గర్ల్స్ రెసిడెన్షియల్ హై స్కూల్ ఉంటుంది, రెసిడెన్షియల్ గురుకులం ఆడు ఉంటుంది. అక్కడ ఆ నుంచి కొంచెం లెఫ్ట్ వచ్చి రైట్ తీసుకున్నారంటే మట్టి రోడ్ ఉంటుంది కొంచెం లైట్గా. ఆ మట్టి రోడ్ నుంచి స్ట్రేట్ వస్తే గ్రౌండే అండి. ఇది అడ్రస్ పెద్ద ఏమి కాదు. ఆ నుంచి ఇక్కడ వచ్చేసి అయిపోతుంది. హాస్టల్కి అంతా ఫుడ్ బెడ్ అంతా ఇక్కడనే అనమాట. రెడీ సెట్.
ఇది బాగున్నా, మీరు బాగున్నారా? वन अप, एक, अप, दो, अप, तीन, अप, चार, अप, पाँच, अप, छः, अप, सात, अप, 8 अप